సినీ కార్మికుల సమ్మె ఓ కొలిక్కి రావడం లేదు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పటికే ఫెడరేషన్ సభ్యులు, సినీ నిర్మాతలు పలుమార్లు చర్చలు జరిపినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి చిరంజీవి రంగంలోకి దిగినా కూడా పరిస్థితిలో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు. అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు కొనసాగుతుంది? సినీ కార్మికుల సమ్మెకు పరిష్కారం దొరుకుతుందా లేదా అనే టైంలో తెలంగాణ సర్కార్ రంగంలోకి దిగింది. ఫిల్మ్ ఛాంబర్ ఫెడరేషన్ సభ్యులతో చర్చించి సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమ్మె ప్రభావం సినిమా పాలసీపై పడుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ను సినిమా హబ్గా మార్చాలని సర్కారు ఆలోచిస్తుంటే ఇలా సమ్మెలతో ఇండస్ట్రీని చిక్కుల్లోకి నెట్టడం కరెక్ట్ కాదన్నారు. తక్షణమే ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలని అధికారులను ఆదేశించారు. దీంతో నేడు నిర్మాతలు ఫెడరేషన్తో ఫిల్మ్ ఛాంబర్ చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సినీ కార్మికుల సమ్మెకి ఇంతవరకు పుల్ స్టాప్ పడలేదు. అనేక సార్లు ఫెడరేషన్ సభ్యులు, నిర్మాతలు పలుమార్లు సమావేశమైనా కూడా కొలిక్కి రాలేదు. చివరికి మెగాస్టార్ చిరంజీవి ఇన్వాల్వ్ అయినా కూడా ఈ చర్చలకు పరిష్కారం లభించలేదు. దీంతో తెలంగాణ గవర్నమెంట్ ఎంటర్ అయింది. సో ఈ చర్చలు ఫలింపజేయాలని, ఈ సమ్మె విరమింపజేసే విధంగా చర్చలు జరపాలని ముఖ్యమంత్రి కూడా సీరియస్గానే రియాక్ట్ అయినట్టుగా సమాచారం. మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, దాదాపుగా 20 రోజులుగా వస్తోంది సినీ కార్మికులు చేసినటువంటి సమ్మెకి. సో ఇక తెలంగాణ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిన నేపథ్యంలో పులి స్టాప్ పడుతుందా? ఇవాళ జరగబోతున్నటువంటి చర్చల్లో ఎటువంటి పురోగతి వచ్చే అవకాశం కనిపిస్తోంది గవర్నమెంట్ ఎంటర్ అయిన తర్వాత? ఖచ్చితంగా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. గడిచిన 18 రోజులుగా అటు ఫెడరేషన్ నాయకులు ఇచ్చిన సమ్మెతో సినీ పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది. అనేక దఫాలుగా అటు నిర్మాతలతో ఫెడరేషన్ నేతలు చర్చలు జరిపారు. కానీ చర్చలు జరుపుతున్నట్టుకి ఎటువంటి ఫలితం లేదు. అలానే ప్రతిష్టంభన ఏర్పడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే సినీ పెద్దలు కూడా పలుమార్లు అటు ఫెడరేషన్ సభ్యులతో అనేక దఫాలు చర్చలు జరిపారు. ఇప్పటికే దేశంలోని వేరే రాష్ట్రాలలో ఉన్న ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమ టాలీవుడ్లో అత్యధిక వేతనాలు చెల్లిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు ఫెడరేషన్ నాయకులు లేవనెత్తిన అంశాలలో కొన్ని మాత్రం అసంబద్ధమైన కోరికలుగా ఉన్నాయంటూ నిర్మాతలు కూడా అటు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటికే అటు చిత్ర నిర్మాణం అనేది భారీ ఖర్చుతో కూరుకున్నది. ఇప్పటికే బడ్జెట్ వేల కోట్లు దాటిపోతుంది. ఇటువంటి తరుణంలో ఫెడరేషన్ పేరుతో ఇటువంటి సమ్మెకు వెళ్ళడం వల్ల సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం జరుగుతుందంటూ వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగానే కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. కార్మికులకి కొంత న్యాయం జరగాలి అంటే న్యాయబద్ధమైన కోరికలను తీర్చడానికి ముందుకొచ్చినప్పటికీ, నిర్మాతలు ముందుకొచ్చినప్పటికీ ఫెడరేషన్ నాయకుల మొండి వైఖరి వల్లనే ఈ రకంగా జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అటు ఫెడరేషన్ నాయకుల వ్యక్తిగత వ్యవహార శైలి పట్ల అటు కార్మికులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నిర్మాతలు ముందుకొచ్చి తమ కోరికలు తీర్చేందుకు కొంతవరకు సముఖంగా ఉన్న ఫెడరేషన్ నాయకులు మొండితనంతో వ్యవహరిస్తున్నారు, పట్టుదలలకు పోతున్నారు. దీంతో తామంతా కూడా నష్టపోతున్నాం అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రీసెంట్గా అటు ప్రభుత్వం జోక్యం చేసుకుంది. సినీ పరిశ్రమలో జరుగుతున్న సమ్మె వివరాలన్నీ కూడా అడిగి తెలుసుకుంది. ఇప్పటికే నిర్మాతలు కూడా పూర్తి స్థాయిలో అటు ఆ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు కావచ్చు, ఇతర నిర్మాతలు పలు దఫాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గతంలో భేటీ అయ్యారు. ఇటీవల వరుసగా జరుగుతున్న ఈ సమ్మె తర్వాత కూడా ఏమేం జరుగుతున్నది, అటు ఫెడరేషన్ కార్మికులు కోరుతున్న కోరికలేంటి, తాము ఏ రకంగా వాళ్ళ కోరికలు తీర్చడానికి ముందుకు వస్తున్నామనే దానిపైన కూడా వాళ్ళు వివరణ ఇచ్చారు. కానీ కార్మిక నాయకులు మాత్రం ఎక్కడ కూడా సంతృప్తి చెందడం లేదు. దాంతో అటు ఖచ్చితంగా దీనికి ఒక ముగింపు పలకాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఎందుకంటే చిత్ర పరిశ్రమ వేరే రాష్ట్రానికి తరలిపోతే తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఒక చిత్రం కనుక నిర్మాణం జరిగితే కొన్ని వేల మంది కార్మికులు దానిపైన ఆధారపడి బతుకుతారు. కానీ గడిచిన 18 రోజులుగా కేవలం ఫెడరేషన్ నాయకుల మొండి వైఖరి వల్లనే ఈ సమ్మె
ఇంకా కూడా కొనసాగుతుందంటూ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా రాబోయే 24 గంటల్లో ఈ సమ్మెకు పులి స్టాప్ పడాలి. ఖచ్చితంగా వాళ్ళ కోరికలు ఏమున్నాయో వాటిని నిర్మాతలు తీర్చాలి. అట్లనే న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలి. అసంబద్ధంగా ఉన్న వాటిని తిరిగి తర్వాత మరోసారి చర్చించాలి. కానీ ఈ సినీ పరిశ్రమలో షూటింగులు నిలిపేయడం అనేది సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గత రాత్రే నిర్మాతలు ఫెడరేషన్ కార్మికుల మీటింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఈరోజు జరిగే మీటింగ్లో ఈ సమ్మె ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. రాజేష్. రైట్, థ్యాంక్ యూ పవన్. తెలుగు సినిమా కార్మికులు దాదాపుగా సమ్మె 20 రోజులు కావస్తుంది చేయబట్టి, సో అనేక సందర్భాల్లో చర్చలు జరిపినప్పటికీ కూడా స్వయంగా చిరంజీవి ఎంటర్ అయినా కూడా సమస్యకు పరిష్కారం లభించలేదు. దీంతో ప్రభుత్వం కూడా ఈ సమ్మెపైన కొంచెం సీరియస్గానే ఇంకా రియాక్ట్ కావాల్సి వచ్చింది. పరిస్థితి ఖచ్చితంగా ముగింపు పలకాలని ప్రభుత్వం కూడా భావిస్తుంది. అందుకోసం ఇవాళ మరోసారి సమావేశం కాబోతున్నారు నిర్మాతలు ఫెడరేషన్ సభ్యులు. మరి ఇవాళ ఎటువంటి అవుట్కమ్ వస్తుందో చూడాలి.